వర్షాలు వరదల్లో తెలంగాణ మునిగి తేలుతుంది। ఈ రోజు రేపు వర్షాలు ఎక్కువగా పడే ఛాన్స్ ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ। పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ ఆదివారం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది। భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో చాలా జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు। జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది। అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని తెలిపింది। తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్లు ఉన్నాయి। ఇక ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్లు ఉండగా నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ। ఇక హైదరాబాద్ లో వర్షాలు కొండపోతగా కురుస్తున్నాయి। ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు। ప్రియాంక, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది। మరోవైపు ఇంకా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే నగరంలోని ప్రధాన రహదారులు, బస్తీలు, కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి। అయితే ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అలాగే హుస్సేన్ సాగర్ లో చూసుకున్నట్లయితే కూడా వరద నీరంతా కూడా పొంగి పొర్లుతుంది। తూముల ద్వారా, అలుగుల ద్వారా వరద నీరంతా కూడా మూసి నదికి మళ్లిస్తున్నారు। అయితే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా పలు జిల్లాలకి అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ। మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, అలాగే మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది। అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది। అలాగే ఈదురు గాలులతో గంటకి 40 నుంచి 30 అలాగే 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కురిసే అవకాశం ఉందని అక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది। ఇక ఆరెంజ్ జోన్ లో చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, సిద్దిపేట, మహబూబాబాద్, అలాగే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది। ఎల్లో జోన్ లో చూసుకున్నట్లయితే కూడా ఎల్లో జోన్ అంతా కూడా ఒక మోస్తరుగా కురిసే అవకాశం ఉంది వర్షం। అలాగే అందులో కూడా నాగర్ కర్నూల్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ లో జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ। అయితే రెడ్ అలర్ట్ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా కొన్ని ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేసింది। రెడ్ అలర్ట్ లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా ఈ రోజు సెలవునైతే ప్రకటించారు। అలాగే ఐటీ కారిడార్ లో అంటే ఐటీ జాబర్స్ అందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ఇక జంట జలాశయాలు చూసుకున్నట్లయితే కూడా జంట జలాశయాలకు అంతా కూడా భారీగా వరద నీరు అంతా వచ్చి చేరుతుంది। ఉస్మాన్ సాగర్ కి ప్రస్తుతం వస్తున్న ఇన్ఫ్లో అయితే 4500 క్యూసెక్లు ఉంది। హిమాయత్ సాగర్ కి అయితే భారీగా వరద నీరు అంతా కూడా వచ్చి చేరుతుంది। ప్రస్తుతం ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే కూడా 17,000 క్యూసెక్లు ఉంది। అలాగే అవుట్ఫ్లో చూసుకున్నట్లయితే కూడా 6,000 క్యూసెక్లు ఉంది। 4 గేట్ల ద్వారా 3 అడుగుల మేర నీటిని అయితే కిందికి వదులుతున్నారు అధికారులు। మరి కాసేపట్లో మరో 2,000 క్యూసెక్ల నీటిని కూడా కిందికి వదలనున్నారు అధికారులు। అయితే మూసికి వరదని ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు। అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి హిమాయత్ సాగర్ కి భారీగా వరద నీరు అంతా కూడా వచ్చి చేరుతుంది। అలాగే చూసుకున్నట్లయితే కూడా వరద ప్రవాహం ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో సో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు జారీ చేశారు। ఎప్పటికప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఎప్పటికప్పుడు రెయిన్ అలర్ట్లు కూడా మెసేజ్ల ద్వారా ప్రజలందరికీ కూడా పంపించి అప్రమత్తం చేస్తున్నారు। కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికీ రెయిన్ అలర్ట్ ఎక్కడ ఎంత భారీ వర్షం పడుతుంది, అలాగే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది। థ్యాంక్ యూ ప్రియాంక।